పోసాని కృష్ణమురళి వినయం చూసారా? భాషలో చాలా మార్పు వచ్చింది, మామూలు మార్పు కాదు. దండం పెట్టేసి ఇక లైఫ్లో రాజకీయాల గురించి మాట్లాడను, నేను బ్రతుకుండగా నన్ను క్షమించండి, నన్ను వదిలేసేయండి అని మాట్లాడుతున్నాడు. సార్ వినిపిస్తుంది ఏమని మాట్లాడుతున్నాడా? ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను, ఈ రోజు నుంచి ఇది ఉంది. నాకు యాక్చువల్గా నాకు 2 గంటలు 3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారా? టిక్ టాక్ ప్రోగ్రామ్ పెట్టాను, అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళు వెళ్ళపో, ఈ రోజు నుంచి వెళ్ళు, సిక్కుతారు బాగా. నిన్నెవ్వడో నమ్మడు తెలుసు, ఇవన్నీ డ్రామాలు. నిన్నెవడో నమ్ముతాడా? ఇవాళ నీకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా కేసులు పెట్టారు, అరెస్ట్ అవుతాము, లోపలేస్తారనే భయంతో జగన్మోహన్ రెడ్డి కూడా నిన్ను కాపాడలేడు అని నీకు అర్థమైపోయి ఏదో తప్పించుకోవాలని చెప్పేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దండం పెట్టేసి నన్ను వదిలేయండి, తప్పైపోయింది, క్షమించండి, నేను ఇంకెప్పుడు కూడా మాట్లాడను, రాజకీయాల గురించి మాట్లాడను. అయ్యి బాబు, నువ్వు గుంటనక్క లాంటి నీ సంగతి మాకు తెలియదా? ఇలాంటి డ్రామాలు నువ్వు గతంలో ఎన్ని వేయలేదు, ఇవాళ ఏమైనా కొత్త? అన్నీ సర్దుమరిగిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ దగ్గర చేసి మళ్ళీ మనం డ్యూటీ ఎక్కేస్తాం. అక్కడ నాకు ఎందుకు? నిన్న కాక మనం ఏమని మాట్లాడేది తెలుసా? ఆస్తి పంపకాలు చేసేసాను, నా కుటుంబం వెల్ సెటిల్డ్, ఇప్పటికిప్పుడు నేను చంపేసుకున్నాక నాకు ఏం అభ్యంతరం లేదని మాట్లాడిన వ్యక్తి పోసాని కృష్ణమురళి. నిన్న కాక మొన్నే 3వ రోజు 4వ రోజున ఇది, అప్పుడు వారం కూడా అవలా. సాక్షిలోనే అదే మాటలు మాట్లాడాడు, ఆ డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ వచ్చింది అందులోనే మాట్లాడాడు. బీఆర్ నాయుడు గారిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు కదా, ఆ ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, చంపేస్తారా నన్ను, అన్నీ పనిచేసి చంపేసుకుని అన్నాడు. నేను ఒక్కొక్కరిని ఎరగదీసేస్తాను అన్నాడు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెనకాతలే తిరుగుతాను, జగన్మోహన్ రెడ్డి అసలు వదలను, వైసీపీ పార్టీని కానీ వైసీపీ జెండాను కానీ వదిలే ప్రసక్తి లేదన్నాడు, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు. నిన్న కాక మొన్నే వారం కూడా కాలే ఇంకా. అడు ధనం పెట్టేసి వదిలేను మహాప్రభు, వదిలి అమ్మ యాక్టింగ్, మిమ్మల్ని నటులు అనేది ఎందుకే? సినిమాల్లో నటించేస్తారో, నిజ జీవితంలో నటించేస్తారో, రాజకీయాల్లో నటించేస్తారో, ఏడన్నా 10 రూపాయలు ఎక్కువైతే మళ్ళీ తిట్టేస్తారు. చూసారు ఏమని మాట్లాడుతున్నాడు? 2-3 గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారంట. అంటే ఏంటి? ఎన్నాళ్ళు చేసింది డబ్బుల కోసమే కదా. ఎన్నాళ్ళను నీ సంపాదన కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాసేసి అది ఇదని చెప్పేసి పేలిపోయావు. నీ ఆదాయం కోసం రాష్ట్రం ఇటుపోయినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ఇటుపోయినా పర్వాలేదు, రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు, కేవలం డబ్బు కోసం. ఇప్పుడే డైరెక్ట్గా చెప్పాడు కదా, ఇందులో మళ్ళీ మనం ఒకరికరించి చెప్పాల్సింది ఏం లేదు. ఈయననే కాదు, ఈయన లాంటి మేధావులు ఇంకా చాలామంది ఉన్నారు. ఈయనంటే పాపం డైరెక్ట్గా కండువా మెల్లా కప్పుకొని మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా మేధావులు ఇంకా చాలామంది ఉన్నారు. మాకు ఒక గుర్రలగోప పొల్లు లేనాడు ఒకడు, మాకు ఇక్కడ మేధావి ఉన్నాడు, మాకు రాజమండ్రి మేధావి. అబ్బా మా ఊళ్ళు మేధావులు కాదు వీళ్ళు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే సరిపోతే వీళ్ళకి ప్రజా సమస్యలన్నీ కూడా వీళ్ళ భుజాన్ని వేసుకుంటారు అన్నమాట. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడంటే ఇంకేం లేదు, రాష్ట్రం సుభిక్షం, తడిగొడ్డు వేసుకుని ఊరుకుంటారు. 5 ఏళ్ళు మళ్ళీ మాట్లాడరుగా, ఎవడో మాట్లాడతారు. ఈయననే కాదు, ఎవడో మాట్లాడతారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీరంతా కూడా. మీరు మాట్లాడిన మాటలు ఇవాళ మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు విన్నా సరే వాళ్ళే మిమ్మల్ని చెప్పించి కొడతారు పోసని. ఇవాళ మీడియా ముందుకు వచ్చి సింపుల్గా సారీ అనేది అయిపోద్దా? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఇలాగే అందరిని వదులుకుంటూ వెళ్ళిపోతే రేపు వదులు కొడాలని వస్తాడు, నాకు రాజకీయాలకు సంబంధం లేదండి, తప్పైపోయింది, గతంలో చాలా మాటలు మాట్లాడాను, క్షమించండి సార్, వదిలేండి సార్ అంటాడు. తర్వాత వల్లభనేని వంశీ వస్తాడు, తర్వాత ఇంకో బొగుడి కూడా వస్తాడు. ఇలా అందరూ వచ్చేసి అమ్మనాబోతులు తిట్టేసి, ఇళ్ళలో ఆడవాళ్ళు తిట్టేసి, అక్రమ సంబంధాలు అంటకట్టేసి, పుట్టకల గురించి మాట్లాడేసి, ఒక ప్రెస్ మీట్ పెట్టేసి, ఈడు మొక్క పెట్టేసి, క్షమించండి సార్, వదిలేండి సార్ అంటే అయిపోద్దా? అలా వదిలేస్తారని చెప్పేసి మేమైతే అనుకోం, వదిలేయాలని చెప్పేసి మేమైతే కోరుకోం. అలాగా మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒకటే రిక్వెస్ట్,
ఇలాంటి వ్యక్తులను వదలొద్దు. ఈయన్ని కానీ, ఆ కొడాల నానిని కానీ, ఆ బోరిగడ్డ గారిని కానీ, ఆ వల్లభనేని వంశీని కానీ, శ్రీరెడ్డిని కానీ, మరి ఎందుకు డిలే చేస్తారో శ్రీరెడ్డి విషయంలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ కేసులు ఫైల్ అయ్యి చాలా రోజులు అయినప్పటికీ దర్యాప్తు జరుగుతుందనో లేదంటే అరెస్ట్ చేస్తారనో ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే రావట్లా. సార్ దయచేసి మీరు జాలి చూపించమాకండి, అది మీకే నష్టం. ఇవాళ పాపం అని చెప్పేసి మీరు జాలి చూపిస్తే రేపు అన్న రోజున వాళ్ళు పెట్టరేగిపోతారు. వాళ్ళని మనం అదుపు చేయను, మీ ఇష్టం. తర్వాత అది వాళ్ళ గతంలో మాట్లాడిన మాటలో మీరు పోనీలే పాపని ఈరోజు మనం వదిలేస్తే రేపు అన్న రోజున అసలు మనం ఏమీ చేయలేం. వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. ఈ పోసాని కూడా అంతే, గుంటనక్క. వాళ్ళు వేరే అవకాశం లేదు కాబట్టికి నేను రాజకీయాల గురించి తప్పుకుంటున్నానని మాట్లాడుతున్నాడు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవి కట్ట పెట్టేసి పార్టీలో నీకు నెలలైన డబ్బులు ఇస్తానంటే 100% చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా బూతులు తిట్టాడు. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి నీకు నెలకు 3 లక్షల జీతం ఇచ్చేస్తానని చేశాను ఈజీగా చేసేస్తాడు. ఆల్రెడీ సాక్షిలో ప్రోగ్రాం చేస్తున్నాడు అనుకోండి. అలాంటి వ్యక్తి ఇవాళ అధికారంలో లేరు కాబట్టి అన్నీ మూసుకొని ఉండాలి కాబట్టి కాస్త అణిగి మీకు నమస్కారం పెట్టి క్షమించాను సార్ తప్పైపోయిందని మాట్లాడుతున్నాడు. కానీ లేకపోతే అసలు నేను పట్టుకోగలుగుతామా? అది అలాంటి మాటలు మాట్లాడాడు అనుకుంటారు. అన్నీ బూతులే. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కానీ ఏ రోజు కూడా ఒక రాజకీయ నాయకుడిగానో లేదంటే ఒక మనిషిగానో మాట్లాడలేదండి. ఇవాళ వచ్చి కన్నీళ్ళు పెట్టేసుకుంటుంటే అవి బాబు సడన్గా ఇలా ఎంత మార్పు వచ్చిందా అది మేము నమ్మేయాలా? అంటే సడన్గా పిల్లలు కుటుంబ సభ్యులు కుటుంబం ఇవాళ గుర్తుకొచ్చిందా? నేను చెప్పు, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళ పాటు ఒక 30 సంవత్సరాలు పరిపాలించేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వలేరులే. 30 ఏళ్ళ పాటు మనదే రాజ్యం, మన సచ్చేదాకా చక్కగా బుద్ధులు తిట్టేసి అనుకున్నావు కదా. ఇలా తారుమారు అయిపోద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. లేదంటే ఆ రోజే చెప్పావు నీకు పేలిపోకరా ఎందుకని అంతలా రాలిపోతున్నావు దేనికి? కాస్త తగ్గు, అనవసరం పేలుతున్నావు అని చెప్పేసాను. విన్నావు కాదు నువ్వు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఎవడ కాపాలని నిన్ను. తక్కువ లెక్కైతే నీ పైన ఒక 70-80 నమోదైనట్టున్నాయి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది మొన్న ఎఫెక్ట్. నీ పైన మొన్నదాకా 1, 2, 6 ఈ కేసులే. నువ్వు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి పేలిపోయి చూసావా బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి, ఇది టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయన బూతులు తిట్టే చూసావా, ఆ ఎఫెక్ట్ మాట. ఇప్పుడన్నా మనకు బుద్ధి ఉండాల్సింది మాట్లాడే ముందు. ఇవాళ అది పరిస్థితి. ఎక్కడైనా సరే అన్నీ మూసుకొని మళ్ళీ జీవితంలో ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడు మాకు. అది బాగా గుర్తుపెట్టుకో.